హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే వినాయక చవితి స్పెషల్ ప్రసాదాల్లో ఒకటైనా పాల తాలికల రెసిపీ అయితే చేసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా పాల తాలికల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. క్రీమ్డ్ మిల్క్, బెల్లం, సగ్గుబియ్యం, జీడిపప్పు, బియ్యపిండి, యాలకులు. తయారీ విధానంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దానిలోకి మనం బెల్లం మొత్తాన్ని యాడ్ చేసుకుని పాకం అయితే పట్టుకోవాలి. బెల్లం మొత్తాన్ని అయితే మనం బాగా చిక్కగా అయితే పాకం పట్టవసరం లేదు, కొంచెం పలుచగా అయితే పాకం పట్టుకోండి. సుమారుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే బెల్లం అనేది మనకి పాకం రెడీ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత అయితే ప్యాన్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుని అందులో లైట్గా బెల్లం, 1 టీ స్పూన్ పంచదార, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అయితే మరిగించుకోండి. వాటర్ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే మనం దాన్ని పక్క తీసేసుకుని ఇప్పుడు అందులోకి మనం మన బియ్య పిండిని అందులోకి యాడ్ చేసి కలిపేసుకోవాలి. బియ్యపిండి నీట్గా కలుపుకోండి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీలో సరిపోతాయి. మీకు ఒకవేళ వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అందులోకి అనుకుంటే కనుక మీరు బియ్యపిండి ఎంతైతే కప్పు తీసుకున్నారో ఆ కప్పుతో అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే మనం తాలికలు చేసుకోవాలి. చిన్నగా ఇలా తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి, సరిపోతాయి. లేదంటే కనుక మనం జంతికలు వేసుకునే దాంతో కూడా మనం అయితే తాలికలు అయితే రెడీ చేసుకోవచ్చు. అలా మొత్తం తాలికలు రెడీ అయ్యే లోపలైతే ముందర పాలు కూడా పొయ్యి మీద పెట్టి అయితే కాగించుకుందాం. ఇప్పుడు పాలలో అయితే మనం సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా సగ్గుబియ్యం నానబెట్టాలంటే నానబెట్టవసరం లేదు. అలా ఏమి నానబెట్టుకుంటే ఫాస్ట్గా అయితే కనుక ఉడుకుతాయి, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. పాలు అయితే నీట్గా మరగడం స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇందులోకి తాలికలను అయితే యాడ్ చేసుకోవాలి. తాలికలను కూడా కొంచెం స్లోగా యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసిన వెంటనే అయితే కనుక గరిటె పెట్టి తిప్పేయకండి, తాలికలు అన్నీ విరిగిపోతాయి. ఒక 2 నిమిషాల పాటు అయితే తాలికలను అలా పాల్లో మరిగించిన తర్వాత స్లోగా తీసి మొత్తాన్ని కలుపుకోండి. నేనైతే కలుపుకున్న బియ్యపిండి మొత్తాన్ని అయితే తాలికలు అయితే చేయలేదు, కొంచెం పిండి అయితే పక్కన పెట్టాను పావు వంతు. మిగతా వాటితో తాలికలు చేసాను, ఎందుకంటే నేను కొంచెం పాలతో పాయసంలాగా ఉంటే బాగుంటుందని చెప్పి అలా అయితే ఉంచాను. అండ్ ఇప్పుడైతే కనుక ఆ బియ్యపిండిలో కొంచెం బియ్యపిండి తీసుకుని వాటర్ కలుపుకుని అయితే ఇలా పల్చగా చేసుకుని దాన్ని అయితే పాలలోకి యాడ్ చేసుకోవాలి. దగ్గర పడతాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక 5 to 10 minutes పాటు అయితే కనుక కుక్ అవనివ్వాలి. ఇప్పుడు అందులోకే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. పాలు మనకి మొత్తం అంతా దగ్గర పడిపోయిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని కొంచెం జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న పాలులోకి అయితే పాకం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. మీరైతే నీట్గా జల్లెడ పెట్టుకుని అయితే అందులోంచి పాకం తీసుకోండి, నలకలు ఏమైనా ఉండిపోతాయి. నేనైతే మర్చిపోయాను. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని జీడిపప్పు అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ జీడిపప్పు తర్వాత ఆ కాగిన నెయ్యి ఉంది కదా, దాన్ని కూడా దీనిలోకి అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. మనం పాలు అనేవి పలుచగా ఉన్నప్పుడే తీసుకుని అందులోకి అయితే ఇవన్నీ కలుపుకోవాలి. బాగా చెక్కపడిపోనకూడదు, ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత అయితే బాగా దగ్గర పడిపోతుంది ఇది. అంతే గైస్, సింపుల్గా పాల తాలికల రెసిపీ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.